గత 10 రోజులుగా భానుడి ప్రతాపం రాష్ట్ర ప్రజలను హడలెత్తించేస్తోంది. ఉదయం నుంచి ఎండ తీక్షణంగా కాస్తుండడంతో ఇళ్ల నుంచి జనాలు బయటికి వచ్చేందుకే భయపడుతున్నారు. మార్చి నెలలోనే ఇలా ఉంటే మే నెల ఎలా ఉంటుందో అంటూ భయమెత్తిపోతున్నారు. అలాగే తాజా వాతావరణ కేంద్రం నుంచి ఇప్పుడు రాష్ట్ర వాసులకు చల్లని కబురు అందింది. ఎండల నుంచి ఉపశమనం కలుగుతున్నట్టు వెల్లడించింది. మధ్య ఒరిస్సా నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా విదర్భ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్స్ ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి బలహీనపడినట్టు వెల్లడించింది. దీని ప్రభావంతో శుక్ర శనివారాలు తెలంగాణ అలాగే ఆంధ్ర అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక భారీ వర్షం వరకు వర్షాలు కురిసే అవకాశం వెల్లడవుతోంది. అయితే ఈ క్రమంలో పలు జిల్లాలకు యెల్లో, ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. దీంతో ఈ రోజు, రేపు అంటే శుక్ర శనివారాల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు అలాగే 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కనిపిస్తోంది. 2 రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గిపోతాయి. అంతేకాకుండా భానుడి ప్రతాపం కూడా తీవ్రత తగ్గి కొంతవరకు ఆకాశమంతా కూడా మేఘావృతమై ఉండటము, చల్లని వాతావరణం, చల్లటి గాలులు వీయడం లాంటివి జరుగుతుంటాయి. అయితే ఇప్పటికే 37, 38 నమోదవుతున్న నేపథ్యంలో ఆ ఉష్ణోగ్రత కాస్త 33, 34కి తగ్గిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక గురువారం తెలంగాణలోని మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, మహబూబ్ నగర్ జిల్లాలలో అత్యధికమైన ఉష్ణోగ్రత నమోదైంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. వర్షం కారణంగా వాతావరణం చల్లబడితే మాత్రం కొద్దిగా ఉపశమనం అనేది చెప్పుకోవచ్చు.